హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థాట్స్. అందరు ఎలా ఉన్నారండి, బాగున్నారా? సో ఫ్రెండ్స్, ఇవాళ స్పెషల్ రెసిపీ అయితే స్వీట్ కార్న్ సమోసా. నా లైఫ్లో ఫస్ట్ టైం చేసినప్పుడు సరిగా రాలేదు. ఇది సెకండ్ టైం అటెంప్ట్ చేశాను. ఇది కూడా సరిగా వస్తుందో రాదో అనుకున్నాను, బట్ సక్సెస్ఫుల్గా చాలా యమ్మీగా, టేస్టీగా అండ్ పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట. సో ఇంకా ఆలస్యం లేకుండా స్ట్రీట్ స్టైల్లో అందరూ ఇంట్లో సింపుల్గా చేసుకునే స్వీట్ కార్న్ సమోసా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి అనమాట. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా స్వీట్ కార్న్ సమోసా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల వరకు మైదా పిండి తీసుకోవాలి. మైదా పిండి అంత అన్హెల్తీ నాకు తెలుసు, బట్ ఫస్ట్ టైం నేను ప్రిపేర్ చేసినప్పుడు గోధుమ పిండితో చేశాను, సరిగా రాలేదు అని చెప్పి మైదా పిండితో ట్రై చేస్తున్నాను ఇప్పుడు. సో మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి కొంచెం నూనె లేదా నెయ్యి లేదా డాల్డా, బటర్, అన్సాల్టెడ్ బటర్ ఏదైనా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. అలాగే కొంచెము వాము ఉంటుంది కదండి, దాన్ని కొంచెం స్మాష్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఈ పిండికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మన చపాతి పిండిని బ్యాటర్ లాగా తడుపుకోవాలి. మైదా పిండి కాబట్టి చాలా సాఫ్ట్గా వస్తుంది. సో చాలా గట్టిగా కాకుండా సాఫ్టీగా, మెత్తగా, మంచిగా ముద్దలాగా తడుపుకోవాలి. మరి లూజ్గా కాదు, మరి గట్టిగా కాదు, స్మూత్గా తడుపుకోవాలి అండి. తర్వాత కొంచెం మీద నుంచి ఆయిల్ని అప్లై చేసి మూత పెట్టేసుకొని 15 నుంచి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల బ్యాటర్ గురించి చూద్దాం. మనం ప్రిపేర్ చేసేది స్వీట్ కార్న్ సమోసా కాబట్టి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి స్వీట్ కార్నే. సో నేను ఇక్కడ స్వీట్ కార్న్ అయితే 3 పెద్ద మొక్కజొన్న కంకులు తీసుకున్నాను. వాటిని మంచిగా ఒలిచేసాను. తర్వాత వీటిని ప్రెషర్ కుక్కర్లోకి వేసుకొని కొంచెం వాటర్ అండ్ కొంచెం ఉప్పు వేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి అండి. సో 3 విజిల్స్ అయితే ఇనఫ్, సరిపోతుంది. అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు. ఉడికించిన స్వీట్ కార్న్లో ఉన్న వాటర్ అంతా వంపేసుకోవాలి. తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల మనం తడుపుకున్న పిండి కూడా మంచిగా మెత్తగా అలానే ఉంది కాబట్టి తర్వాత ఈక్వల్ సైజులో ముద్దలు చేసుకోవాలి. సో ఈక్వల్ సైజులో ముద్దలు చేసేసుకొని వీటిని పల్చగా మనము రోల్ చేసుకోవాలి అన్నమాట. సో స్వీట్ కార్న్ ఉడికిపోయింది, అలాగే పిండి కూడా తడిపేసాం, ముద్దలు కూడా చేసేసుకున్నాము, అన్నీ రెడీ. ఇప్పుడు స్వీట్ కార్న్ సమోసా షీట్స్ చేసుకోవాలి. సమోసా షీట్స్ కోసము మనం ఏదైతే మైదా పిండి బ్యాటర్ని తడుపుకొని పెట్టుకున్నామో దాన్ని ఈక్వల్ సైజ్ ముద్దలో చేసుకున్నాం కదా, ఇంకా వాటిని మనం చపాతీ ఎలా అయితే రోల్ చేసుకుంటామో అలా పల్చగా రోల్ చేసుకోవాలి. మీకు ఇదంతా నెససరీ అనిపించట్లేదు, పెద్దగా ప్రొలాంగ్ అవుతుంది ప్రాసెస్ అనిపిస్తే మనకు జనరల్గా సూపర్ మార్కెట్లో సమోసా షీట్స్ అంటే ఇస్తారండి. సో ఒక ప్యాకెట్ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. అవి స్టోర్ ఉంటాయి, 1 మంత్ నుంచి 3 మంత్స్ వరకు స్టోర్ ఉంటాయి. సో ఇలా పల్చగా చపాతీ లాగా చేసుకోవాలి. మైదా పిండి కాబట్టి జారుడు స్వభావం ఉంటుంది కాబట్టి తొందరగా అది జారిపోతూ ఉంటుంది పిండి. సో మైదా పిండితోనే ఇలా మనము చపాతీలు ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టేసుకొని ఏదైతే చపాతీని మనం పలచగా రోల్ చేసుకున్నామో వాటిని వేసేసుకొని ముందు ఆయిల్, నెయ్యి ఏది అప్లై చేయదండి ఈ చపాతీలకి. ఇది ఓన్లీ షీట్స్, సమోసా షీట్స్ కోసం కాబట్టి. సో కొంచెం దాని మీద తెల్లగా బుడగలుగా వస్తుంది చూసారా, అది మొత్తం తగ్గేంత వరకు 2 వైపులా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఇలా మనము సమోసా షీట్స్ని, మైదా పిండి చపాతీలని చేసేసుకోవాలి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఇంకా వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఈ విధంగా అన్నీ ప్రిపేర్ అయితే చేసేసానండి. సో సమోసా షీట్లు అయితే రెడీ అయిపోయాయి. ఇంకొంచెం ప్రాసెస్ ఉంది, ఏంటిదో చూపిస్తాను. ఆ తర్వాత లోపల బ్యాటర్ కోసం మనం స్వీట్ కార్న్ ఉడికించి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఇందులోకి కొన్ని మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి. అందులో భాగంగా నేనైతే కొద్దిగా కొత్తిమీర అయితే వేస్తున్నాను. కొంతమంది ఆనియన్స్ కూడా వేసుకుంటారు సన్నగా చాప్ చేసి, నేను ఆనియన్స్ ఇక్కడ వేయట్లేదు. మీకు నచ్చినట్లయితే వేసుకోవచ్చండి. ఇప్పుడు మిగతా మసాలా దినుసులు వచ్చేసి ఫస్ట్ మెయిన్గా సాల్ట్ వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోవాలండి. సో ఇది కొంచెం చట్పటగా ఉంటుంది కదా సమోసా టేస్ట్ అనేది, అందుకనే చాట్ మసాలా. సో చాట్ మసాలా మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే దాని ప్లేస్లో నిమ్మకాయ కూడా రసాన్ని కూడా పిండుకోవచ్చు. అంతేనండి, మసాలా దినుసులు అన్నీ కూడా వేసేసుకొని, స్పైసెస్ అన్నీ కూడా వేసేసుకొని స్వీట్ కార్న్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. స్పూన్తో నిదారంగా కలిపితే అది మంచిగా కలవదు, అందుకని నేను హ్యాండే యూజ్ చేస్తున్నాను. మొత్తం కూడా కింద నుంచి మీద దాకా మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి.
ఇంకొకటి వచ్చేసి చిన్న బౌల్‌లో 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి వేసేసుకొని, అందులో కొద్దిగా వాటర్‌ని వేసుకుంటూ ఒక గట్టిగా ఒక గమ్ములాగా పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి. సమోసా షీట్స్‌ని ప్రిపేర్ చేయడానికి అది మనకు బాగా ఉపయోగపడుతుందనమాట. తర్వాత నేను తీసుకున్న 2 కప్పుల మైదా పిండికి నాకు 8 చపాతీలయ్యాయి. సో, వీటిని మనం స్క్వేర్ షేప్‌లో కట్ చేసుకోవాలి ముందు. అంటే మనం ఇష్టం ఉన్న షేప్‌లో చపాతీలు చేస్తాం కదా! రౌండ్‌గా అందరికీ రావాలని రూల్ ఏం లేదు కాబట్టి, సో, కార్నర్స్ ఉన్న, ఎడ్జెస్ ఉన్న ఎక్కువ ఎక్స్ట్రా ఉన్న ఎక్సెస్ అంతా కూడా నేను చాక్‌తోని రిమూవ్ చేసేస్తున్నాను. ఇది మళ్ళీ వేస్ట్ ఏం కాదండి. ఇది ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకుంటే మంచిగా చిప్స్‌లా కరకరలాడుతూ ఉంటాయి. టేస్టీగా ఉంటాయి. సో, వీటన్నిటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఫైనల్లీ ఇలా స్క్వేర్ లాగా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో నేను 2 పార్ట్స్ లాగా కట్ చేసుకుంటున్నాననమాట. కొంతమంది ఒక్కొక్క చపాతీలో కార్నర్స్ అంతా రిమూవ్ చేసినంక 3 షీట్లలాగా ప్రిపేర్ చేసుకుంటారు. కానీ నేను ఒక్క చపాతీలో 2 షీట్లు వచ్చేలాగానే ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత ఇండివిజువల్‌గా విడివిడిగా ఒక్కొక్క షీట్ తీయాలి. సో, మధ్యకి మన కొలతలాగా తీసుకోవాలి. సమోసా అంటేనే దానికో ట్రయాంగిల్ షేప్ రావాలి కాబట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మైదాపిండి మిక్చర్‌ని గమ్‌ని ఆ షీట్‌కైతే పెట్టేశాను. ఫస్ట్ షీట్‌ని మధ్యకి ఒక మెజర్‌మెంట్ లాగా తీసుకొని మళ్ళీ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా రోల్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత దీనికి ఒక ట్రయాంగిల్ షేప్ వచ్చాక ఇప్పుడు లోపల మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్వీట్ కార్న్ మిక్చర్‌ని పెట్టేసి మళ్ళా మైదాపిండి గమ్ముతోని ఇంకా నేను ఈ ట్రయాంగిల్‌ని క్లోజ్ చేసేస్తున్నాననమాట. సో, ఈ రకంగా అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. సో, ఇది జేయడానికి నేను ఫస్ట్ 2 టైమ్స్ దాన్నేమంటారు ప్రాక్టీస్ చేసి ఇంక మూడోసారి క్లిక్ అయ్యింది నాకు. సో, ఈ విధంగా క్లోజ్ చేసేసాననమాట. అండ్ ఫైనల్లీ స్వీట్ కార్న్ సమోసాలు మొత్తం కంప్లీట్ అవ్వడానికి నాకు 1 అవర్ టైం పట్టిందండి. ఏదైనా కష్టపడితే మంచి ఫలితం వచ్చిందనుకోండి, దానికి పాజిటివ్ వచ్చిందనుకోండి, ఎంతో సంతోషంగా ఉంటుంది కదా పాజిటివ్ రిజల్ట్ వస్తే. సో, నేను అదే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు. సో, నేను ఇది సెకండ్ టైం మళ్ళీ ఎందుకు నా గురించి ఇంత పొగుడుకుంటున్నాను, సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. నేను నా చిరుతల్లి అడిగిందనమాట, నాకు ఇది కావాలి అని చెప్పి, స్వీట్ కార్న్ సమోసా కావాలి మమ్మీ అని. ఇంకా పిల్లల కోసం మనం ఏం చేయడానికని రెడీగా ఉంటాం కదా, తన కోసం కష్టపడి నేను చాలా వీడియోస్ చూసి యూట్యూబ్లో అండ్ ఫైనల్లీ క్లిక్ అయ్యిందనమాట. సో, తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని పెట్టేసుకొని ఇంకా ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా ఆ మంటని లో ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసేసుకుంటూ స్వీట్ కార్న్ సమోసాని ప్రిపేర్ వేసేసుకొని 2 పక్కల మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో, అంతేనండి, ఎంతో యమ్మీ అండ్ టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ సమోసా అయితే రెడీ. ఏ మాటకి ఆ మాట చెప్పాలి. టైం తీసుకుంది చేయడానికి అయింది కానీ టేస్ట్ మాత్రం అదుసండి. మీకు గనుక షేప్ మంచిగా వస్తుంది, ఈజీగా ఉంది మాకు మెథడ్ అనుకుంటే దాన్ని ఫాలో అయిపోండి. లేదు అంటే సపరేట్‌గా షీట్స్ దొరుకుతాయి, అది తెచ్చుకొని చేసేసుకోండి. ఈ లోపల బ్యాటర్ అయితే మంచి కుక్ అయింది. ఎప్పుడైనా సరే మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి వేసినట్లయితే అది సరిగ్గా బయటికి కలర్ వస్తుంది కానీ లోపల కుక్ కాదు. కాబట్టి మంటని మీడియం టు లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటే హ్యాపీగా వేయించేసుకోవాలి. సో, దట్స్ ఈరోజు స్పెషల్ రెసిపీ స్వీట్ కార్న్ సమోసా స్ట్రీట్ స్టైల్‌లో. సో, చాలా టేస్టీగా యమ్మీగా వచ్చింది. చాలా బావుంది. నేను తీసుకున్న 2 కప్పుల పిండికి 16 సమోసాలు వచ్చాయండి. కొంచెం మందంగా, కొంచెం పల్చగా. ఎనీవే 16 సమోసాలంటే మాటలేం కాదు గదా! సో, ఈ వారం స్పెషల్ రెసిపీ స్వీట్ కార్న్ సమోసా. సో, ఇదండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ రెసిపీ మట్టుకు చాలా టేస్టీగా ఉంది. చాలా బావుంది. స్ట్రీట్ స్టైల్‌లో సింపుల్‌గా ఇలా కంపల్సరీగా ట్రై చేసి ఇంటిలో వాళ్ళందరూ కూడా సర్వ్ చేయండి. మీరు తినండి. అండ్ ఇది మూన్సూన్ సీజన్ కాబట్టి వేడిగా హాట్‌గా ఏదైనా తినాలి అనిపిస్తూ ఉంటుంది గదా! ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఒకసారి సమోసా కూడా ఇంట్లో ట్రై చేసి పిల్లలకి పెట్టండి, మీరు తినండి. సో, రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి ఫుడ్ బ్లాగ్స్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి. నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్ అండ్ కంటెంట్ డివోషనల్ అండ్ ఫుడ్ బ్లాగ్తో. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్. నమస్తే.